ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మరమరాల లడ్డులు ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. ఈ లడ్డులను చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫుల్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయి దగ్గర పడేంత మట్టుకి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఏ స్వీట్కైనా ఇలా సాల్ట్ని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అలాగే 2 ఇలాచి పౌడర్ని కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న దాన్ని బెల్లం పాకం అనేది రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఈ బెల్లం పాకాన్ని వేసి ఇలా చూసుకుంటూ ఉండాలి. ఈ బెల్లం పాకం అనేది చేతికి రౌండ్ లాగా వస్తే బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, రెడీ ఎంత రౌండ్ లాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు మరమరాలు వేసుకొని మొత్తం పాకంలో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే పాకం అనేది గట్టి పడుతుంది ఫ్రెండ్. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్. ఈ ప్రాసెస్ మొత్తం మనం ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే పాకం అనేది గట్టిపడి మనకి ఉండలు అనేది పర్ఫెక్ట్గా రావు. ఇలా చేతితో బాగా రౌండ్ కట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటే మరమరాల లడ్లు రెడీ అయిపోయాయి. వీటిని చిన్నపిల్లలకి ఇస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో స్వీట్ తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ఈ రెసిపీని చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ డే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.